ఈ వీడియోలో మనము ఎథనాల్ ఫ్యూయల్ గురించి తెలుసుకుందాము. అది కూడా E85 గురించి. అంటే మీకు తెలిసే ఉంటుంది కదా! పెట్రోల్‌లో ఇప్పుడు ప్రస్తుతానికి 20% ఎథనాల్ మిక్స్ చేసి అమ్ముతున్నారు. దాన్ని E20 అంటారు. ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ E85 ఫ్యూయల్ స్టేషన్‌ని లాంచ్ చేశారనమాట. అది కూడా ఢిల్లీలో 5థ్ జూన్ 2026లో లాంచ్ చేశారు. అంటే ఇంతకుముందు పబ్లిక్‌గా అవైలబుల్ లేదు. ఇప్పుడు పబ్లిక్‌కి అవైలబుల్‌గా ఉందన్నమాట. E85 ఫ్యూయల్ అనేది. దీని ప్రైస్ ఎంత పెట్టారంటే ₹82 పెట్టారనమాట. అదే ఢిల్లీలో. అదే మామూలు E20 ఫ్యూయల్ ప్రైస్ చూస్తే ₹102 ఉంది. అంటే ₹20 డిఫరెన్స్ ఉందన్నమాట. ఇది గుడ్ న్యూసా అంటే ఒక రకంగా గుడ్ న్యూసే. కానీ ఒక రకంగా చూస్తే నాకైతే ఇది అర్థం కావట్లేదు ప్రైస్ అనేది. ఇప్పుడు కార్లు, వెహికల్స్ ఉన్నాయా E85 అంటే ప్రస్తుతానికి లేవు. ప్రస్తుతానికి అవైలబుల్‌లో లేవు. అంటే కొద్ది రోజుల్లో రాబోతున్నాయన్నమాట. అది కూడా మన 4వ తేదీ జూన్ 2026లో మారుతి వాళ్ళు ఒక కార్ లాంచ్ చేశారు. అది కూడా వ్యాగనార్. అది కూడా పబ్లిక్‌కి ఎప్పుడు అవైలబుల్ వస్తుంది అనేది కూడా ఏం చెప్పలేదన్నమాట. ఇంకొకటైతే కొద్ది రోజుల ముందు 2 టూ వీలర్స్‌ని హీరో వాళ్ళు లాంచ్ చేశారన్నమాట. ఓకే. 2 బైక్స్‌ని. అది కూడా E85 కంపాటబుల్ టూ వీలర్స్ వచ్చాయన్నమాట. అది కూడా జూలై నుంచో ఎప్పటినుంచో అందుబాటులోకి రాబోతున్నాయి అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ప్రజల దగ్గర E85 వెహికల్స్ అయితే లేవు. ఫ్యూచర్‌లో రాబోతున్నాయన్నమాట. ఇప్పుడు నాకు మంచి పాయింట్ ఏంటంటే ఫ్లెక్స్ వీల్ అనేది మంచిదే. ఎందుకంటే ఆ డబ్బులంతా మన ఫార్మర్స్‌కే వెళ్తాయి. అదే విధంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయన్నమాట. అది మంచిది. రెండోది ఏంటంటే పొల్యూషన్ తగ్గిపోతుంది. చాలా మంచిది. మూడోది ఇంకొక మంచి విషయం ఏంటంటే, మనం వేరే దేశాలపైన ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు. పెట్రోల్ కోసమో, డీజిల్ కోసమో. ఓకే. ఆ ఇంపోర్ట్ అనేది తగ్గిపోతుంది. చాలా మంచి పాయింట్స్ ఇది. ఇంకొకటి నాకు ఇంకా మంచిగా చేసుండొచ్చు అనే విషయం ఏంటంటే ప్రైస్. నాకు తెలిసి ఇది ఒక రూ. 60, 70 అనేది కూడా ఎక్కువే నాకు తెలిసి. 60, 70 పెట్టింటే చాలా మంచి రేట్ ఇది. సో, ప్రస్తుతానికైతే వెహికల్స్ లేవు ఓకే. వాళ్ళకి ఇంకా టైం ఉంది ఆలోచించి డెసిషన్ తీసుకోవడానికి. ఇప్పుడు ఉదాహరణకి పాత వెహికల్స్ ఉన్నాయి. అవి E10 కంపాటబుల్ కదా! దాంట్లో 10% ఎథనాల్ మిక్స్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనము 20% ఏస్తున్నాం ఒకటి. రెండోదేంటంటే కొత్త కార్లలో 20% ఏయొచ్చు. అవి E20 కంపాటబుల్. కానీ మన గవర్నమెంట్ వచ్చేసి స్టాండర్డ్స్ ఒకటి అప్రూవ్ చేశారు. అదేంటంటే పెట్రోల్‌లో మనము 30% ఎథనాల్ మిక్స్ చేయొచ్చు అని చెప్పారు. అదైతే ఏఆర్ఏఐ ఉంది కదా! వాళ్ళైతే టెస్ట్‌లయితే చేస్తున్నారు. అది ఎప్పటినుంచి ఎఫెక్టివ్‌లోకి వస్తుంది, అది ఎవరికి అనేది మనకి ఇంతవరకు క్లారిటీ లేదు. గవర్నమెంట్ విల్ టెల్ అనమాట. ఫ్యూచర్‌లో చెప్తారు వాళ్ళు. ప్రస్తుతానికి నో క్లారిటీ. కాకపోతే జనాల్లో ఈ విషయానికి సంబంధించి కూడా కాస్త కంగారుంది. ఇప్పుడు E20 ఉంది కదా! దాన్నేమన్నా E30 వచ్చి రిప్లేస్ చేస్తుందా అని క్లారిటీ లేదు. తెలీదు మనకి. ఇప్పుడు ఇంకొద్దిమంది ఎన్విరాన్మెంట్ పైన ఇష్టమున్న వాళ్ళు, పొల్యూషన్ తగ్గించాలనుకున్న వాళ్ళు, యూనో ఇంపోర్ట్ పైన కూడా మనం ఇంపోర్ట్ పైన డిపెండ్ కాకూడదు అనుకున్న ప్రజలు చాలామందున్నారు. వాళ్ళు పాత కార్లు అమ్మేసి యూనో కొత్త కార్లు ఎథనాల్‌లో E85 కార్లు కొనాలని ముందుకు రావచ్చు. ఫ్యూచర్‌లో వస్తారు. అలాంటి వాళ్ళ కోసం 2 విషయాలు వాళ్ళు చెప్పిండాలి. మీరు పాత కార్లు అమ్మి E85 లేదా E100 వెహికల్స్ కొంటే అది టూ వీలర్ అయినా, ఫోర్ వీలర్ అయినా మేము డిస్కౌంట్ ఇవ్వాలి వాళ్ళకి. ఒక ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఏదైనా సబ్సిడీ పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈవీకి ఇస్తున్నారు కదా! దేర్ ఇస్ నో రోడ్ టాక్స్. అట్లా టాక్స్ బెనిఫిట్స్ ఉండాలి. పైగా వాళ్ళు స్క్రాప్ చేస్తేనో, లేకపోతే అమ్మేస్తేనో వాటెవర్ పర్సెంటేజ్ ఉంది కదా! అది కూడా చాలా మంచిగా వాళ్ళకి ఆఫర్ ఇవ్వాలి కస్టమర్స్‌కి. అది అన్ని విధాలుగా మంచిదే కదా! మన దేశానికే మంచిది. పొల్యూషన్ తగ్గిపోతుంది. ఇంపోర్ట్ లేదు కదా! మన ప్రజలకే డబ్బులు వెళ్తాయి. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కాబట్టి వాళ్ళు అదొకటి చేయాలి. రెండోదేంటంటే నేను చెప్పినట్లు ఒక రూ. 60 ఆ ప్రైస్ బ్రాకెట్‌లో పెట్టింటే చాలా మంచిది. ప్రజలు కూడా ముందుకొచ్చింటారు. పాత కార్లు అమ్మేసి పాతవి నేను చెప్పేది. పాతవి అమ్మేసి కొత్త కార్లు కొనడానికి వాళ్ళే ముందొచ్చింటారు కదా! ఇండిపెండెంట్‌గా, స్వచ్ఛందంగా. అలా వీళ్ళు ప్లాన్ చేయాలి. ప్రస్తుతానికైతే చెప్పలేదు. వాళ్ళు ఇదే ఈ ఈ స్టేషన్ లాంచ్ చేసేటప్పుడు ఆయన పెట్రోలియం మినిస్టర్ ఏం చెప్పారంటే, E20 పెట్రోల్‌కి, ఆ E85 పెట్రోల్‌కి డిఫరెన్స్ ఎంతుంది పొల్యూషన్‌లో అంటే, ఆల్మోస్ట్ 65% పొల్యూషన్ తగ్గిస్తుందంట. అదొక గుడ్ న్యూస్. ఇదొకటే అండి అన్నీ మంచివే. ప్రైస్ తగ్గించాలి. ఇప్పుడు పాత కార్లు అమ్మేసి కొత్తవి కొనే వాళ్ళకి కాస్త మంచి డిస్కౌంట్స్ ఇలాంటి టాక్స్ బెనిఫిట్స్ అవన్నీ ఇస్తే
చాలా బాగుంటుంది. ముందే చెప్పినట్టు ఇది ఇండియాస్ ఫస్ట్ స్టేషన్ అనమాట. ఒకటే ఒకటి ఉంది ప్రస్తుతానికి. వాళ్ళు చెప్పింది ఏంటంటే గవర్నమెంటు వీలైనంత తొందరగా 50-100 స్టేషన్స్ని మేము ఓపెన్ చేయబోతున్నాము అరౌండ్ ఢిల్లీ, పూణే, సరౌండ్ ఆ ఏరియాలో అని చెప్పారు. అదేవిధంగా బై ఎండ్ ఆఫ్ దిస్ 2026 500 స్టేషన్స్ని మేము ఓపెన్ చేస్తామని చెప్పారనమాట. అంటే పెద్ద పెద్ద సిటీస్లో. ఇంకొక విషయం వాళ్ళు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఎండ్కి 2027 ఎండ్ లోపల 5,000 ఫ్యూయల్ స్టేషన్స్ని ఓపెన్ చేస్తామని చెప్పారనమాట. ఇదైతే మంచి విషయమే. నాకు తెలిసి వీలైనంత తొందరగా అన్ని బ్రాండ్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ని లాంచ్ చేయబోతున్నారు. చూద్దాం, నేను చెప్పినట్లు ప్రైస్ తగ్గించి ఫ్యూచర్లో మేబీ ఫ్యూ డేస్లో అనౌన్స్ చేస్తే ఫ్యూ మంత్స్లో ఇంకా మంచిది. ప్రైస్ తగ్గించేసి బాగా మనకు ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తే అందరూ స్వచ్ఛందంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ కొనడానికి ముందుకు వస్తారు. మనకు డబ్బులు ఎక్కువ వేస్ట్ అయినట్టు ఉండదు, ఎన్విరాన్మెంట్కి కూడా మంచిదే కదా.